హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్. ఇక్కడ చూపిస్తున్న పైపింగ్ క్లాత్ మనకి 2 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్లాత్ రెడీ చేసుకొని మనం కట్ చేసుకొని పైపింగ్ వేసుకుంటే అయిపోతుంది 1 ఇంచ్ అంతా. ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేసి కుట్టానో ఈ వీడియోలో చూపిస్తా. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి వీడియో ఫుల్ వరకు చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, క్లాత్ మనం పైపింగ్ వేయని కోసం క్లాత్ వాడతాం కదా, ఇలా ఏదైనా క్లాత్ తీసుకోవాలి. మీరు ఫస్ట్ ఒక క్లాత్ పైన ట్రై చేయండి, తర్వాత పైపింగ్ క్లాత్ పైన ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేస్తే మళ్ళీ క్లాత్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న ఫస్ట్ ఇలా మనం క్లాత్ వేసుకోవాలి. ఒక సైడ్ కార్నర్స్ ఇలా సమోసా షేప్లా మనం ఫోల్డ్ చేసుకోవాలి సగానికి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా క్లాత్ వేసుకున్న తర్వాత 1 సైడ్ మాత్రమే మనం ఇలా సమోసా షేప్లో, డైమండ్ షేప్లో మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 కార్నర్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రావాలి. 3 కార్నర్స్ మాత్రమే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు నేను చూపిస్తున్నా కదా, అవి మనం కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి మళ్ళీ మధ్యలో వరకు మనం ఇలా కుట్టు వేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. అక్కడ నుంచి మన ఫోల్డింగ్ ఎలా చేసుకున్నామో అలా ఇక్కడిది అలానే వదిలేయాలి, అది కుట్టు వేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ 2 కార్నర్స్ మాత్రమే మనం కుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా నేను 2 కార్నర్స్ ఎలా కుట్టానో. కొంచెం క్లాత్ పైన చూపిస్తే తొందరగా అర్థమవుతుందని ఇక్కడ చూపిస్తున్నా నేను. ఇక్కడ చూడండి, 2 కార్నర్స్ మాత్రమే మనం కుట్టుకోవాలి. ఒక సైడ్ కుట్టినా నేను. ఇక్కడ చూడండి, ఇంకో సైడ్ కూడా మనం అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్. మీరు కావాలి ఇట్లా అర్థం కాకుంటే ఫస్ట్ క్లాత్ కింద వేసిన తర్వాత పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టిన తర్వాత ఇలా కుట్టండి, అప్పుడైతే మనకు కన్ఫ్యూజ్ కాకుండా వస్తుంది. ఇలా 2 సైడ్స్ 2 కార్నర్స్ మాత్రమే మనం కుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ అయిపోయింది నేను కుట్టిన. ఇక్కడ చూడండి, నేను 2 కార్నర్స్ మాత్రమే కుట్టిన. 4th సైడ్ అలానే వదిలేసిన నేను. చూడండి, ఇక్కడ సైడు ఈ సైడు మాత్రమే నేను క్లాత్ ఎలా ఫోల్డ్ చేశానో ఆ కార్నర్స్ మాత్రమే 1/2 ఇంచ్ అంతా కుట్టుకోవాలి. ఇంకో సైడ్ మనం కుట్టిన తర్వాత అది సేమ్ అక్కడ సైడ్ కూడా మనం దానిలాగానే లోపలికి వేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా కూడా మనం కుట్టు వేసుకోవచ్చు, లేదంటే మన కత్తెర తెగే దాన్ని బట్టి మనం ఎన్ని ఫోల్డింగ్లు అయినా చేసుకోవచ్చు. నేను 2 ఫోల్డింగ్స్ చేసా. ఇట్లా మధ్యలోకి వెళ్ళి కుట్టు వేసుకోవాలి, మనకి ఫోల్డింగ్ పోకుండా ఈ కుట్ట అనేది ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలి చివరి వరకు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఒకసారి ట్రై చేయండి. టిప్ చాలా అవసరం అవుతుంది, యూజ్ కూడా అవుతుంది. మనకు తొందరగా ఈ క్లాత్ తీసుకొని 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ 1/2 ఇంచ్ మందం మనం కట్ చేసుకోవాలి. లైట్గా అంచులు అనేవి మనకి కట్ అయిపోతాయి. మనం ఫోల్డింగ్స్ కుట్టు ఇట్లా వేస్తాం కదా. నేను 2 ఫోల్డింగ్ చేశా కదా, నా కత్తెర సరిగా తెగడం లేదు. మీ కత్తెర షార్ప్నెస్ బట్టి మీరు ఎన్ని ఫోల్డింగ్లు అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఈ కార్నర్స్ మనం 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైపింగ్ కోసము 1.5 ఇంచు 2 ఇంచెస్ మనం కంపల్సరీ పైపింగ్ క్లాత్ మనం తీసుకుంటాం కదా. అదేవిధంగా ఇప్పుడు మనం పైపింగ్ కోసం కూడా అలానే
టేప్తో మనం అన్నీ కొలుచుకొని మార్కింగ్స్ పెట్టుకోవాలి. అక్కడక్కడ మనకు ఈజీగా కట్ చేసుకోనికి మార్కర్ చాక్ పీస్తో మార్కింగ్ చేసుకుంటే మనకు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను నేను టేప్తో. ఇప్పుడు 1.5 ఇంచ్ అయినా సరే 2 ఇంచెస్ అయినా సరే నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నా ఇక్కడ. ఎందుకంటే కొంచెం పోగులు వస్తాయి కదా ఈ క్లాత్, కొంచెం 1/2 ఇంచ్ అంతా ఎక్కువ ఉంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది పైపింగ్కి. ఇక్కడ చూడండి 2 ఇంచులు తీసుకున్నా నేను, మీ ఇష్టం. 1 ఇంచ్ తీసుకున్నా సరే, పైపింగ్ క్లాత్ 1.5 ఇంచ్ తీసుకున్నా సరే. ఒకసారి టిప్ ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. తొందరగా బ్లౌజ్ కుట్టడం అనేది అయిపోతుంది పైపింగ్ వేయడం. ఇక్కడ చూపించిన విధంగా ఇన్విజిబుల్ పైపింగ్. ఈ మధ్యలో కుట్టు ఇప్పుడు మనం విప్పేయాలి. మధ్యలో కుట్టు విప్పేసుకోవాలి కదా చూపించినట్టు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఎంత పెద్దగా వచ్చిందో. 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో మనకి ఇలా మనం మధ్యలో కట్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ను బట్టి ఇలా వస్తుంది క్లాత్. ఇటు చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. మనం ఒకసారి ఇది ట్రై చేయండి, మీరు కూడా తొందరగా అయిపోతుంది. ఇలా మనం ఎన్నంటే అన్ని పైపింగ్ పీసెస్ మనం కట్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. 5 నిమిషాల్లో మనం పైపింగ్ క్లాత్ అనేది కట్ చేసుకొని బ్లౌజ్కి కుట్టేయచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.